మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో సోమవారం మున్సిపల్ పాలకవర్గం ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వాకెట్ సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గాపాగారి అశోక్ గౌడ్తో పాటుగా పాలకవర్గం సభ్యుల్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. 5 సంవత్సరాలు మున్సిపాలిటీకి చేసిన సేవల్ని అభినందించారు. రాబోయే రోజుల్లో మళ్లీ గెలుపొంది మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నర్సాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని, 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తామని ఎంపీ రఘునందనరావు తెలిపారు. రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎర్రగొల్ల లతా రమేష్ యాదవ్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. 3వ వార్డు కౌన్సిలర్ ఇష్రత్ సిద్దికా గారు, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి 9వ వార్డు కౌన్సిలర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శ్రీ వనముల బుచ్చేసి యాదవ్ గారు, రాజేందర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శ్రీ గోడ రాజేందర్ గారు. వార్డు కౌన్సిలర్ శ్రీమతి చెలిమెట్టి లక్ష్మీ నగేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమతి చెలిమెట్టి లక్ష్మి. తంగేడిపల్లి సరిత ఆంజనేయులు గౌడ్, తంగేడిపల్లి సరిత ఆంజనేయులు గౌడ్ గారు. లలిత భిక్షపతి గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మొట్టమొదటి
చేయాల్సిందే, సేవ కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడు అవకాశం వస్తూ ఉంటే అట్లా మన జర్నీలో ముందుకు పోతూ ఉండాల్సిందే. కాబట్టి నిన్నటికి రిటైర్ అయిపోయినాం, రేపటి నుంచి ఎట్లా టెన్షన్ పడకుండా మీరు వీటిని అట్లే కంటిన్యూ చేయాలి. మీ ఎమ్మెల్యే గారు మంచి మనసుతో కోరుకుంది మళ్ళీ మీరందరూ కౌన్సిల్కి రావాలని. నేను కూడా అదే రకంగా కోరుకుంటా ఉన్నాను. మనం చేసిన సేవకి ప్రజలు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారు. ఏదో ఒక రకంగా మనకి ఉన్నత స్థానం లభిస్తుంది. మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక కౌన్సిలర్ గారు మాట్లాడుతూ వచ్చేసారి మీరు ఆశీర్వదిస్తే చైర్మన్ కావాలని కోరుకుంటారు. ఇప్పటికే 5 సంవత్సరాలుగా చాలా బాగా పేరు తెచ్చుకున్నారు. 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి కష్టపడ్డారు. ఫలితం మళ్ళీ నెలకు 2 నెలలకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ అందరూ సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నేను కూడా దాదాపు 4 సార్లు నర్సాపూర్ మీదుగా మెదక్ పోతూ ఉంటాను. ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని యాక్సిడెంట్లు చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. 1 నెల జీతం తీసుకున్నటువంటి ఒక సోదరి, ఒక ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగంలో 1 నెల జీతం తీసుకొని ఒక అమ్మాయి మన ఆటో యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక ఇంజనీర్ అన్నప్పుడు నిజంగా హృదయం ద్రవించింది. అట్లే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న ఇంకొక అమ్మాయి కూడా అదే యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దురదృష్టకరం. ఈ యాక్సిడెంట్లు అన్నీ చూసిన తర్వాత సరే మీరు అడిగిన చిన్న పనులు ఏమున్నాయో నేను చేయగలుగుతానో లేదో తర్వాత వస్తాను, కానీ ముందైతే ఓఆర్ఆర్ నుంచి మెదక్ వరకు 765D ఉన్నటువంటి జాతీయ రహదారిని 4 లైన్లతోటి మొత్తం డివైడర్ తోటి పెట్టాలని చెప్పి ఇప్పటికే ఈ పార్లమెంట్ సభ్యులుగా మీరెవరు అడిగే కంటే ముందే రోజు జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఆర్ నుంచి మెదక్ వరకు 765D అనేటువంటి జాతీయ రహదారిని 4 లైన్ల రహదారిగా ప్రతిపాదించి నేను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. రానున్నటువంటి బడ్జెట్ సెషన్లో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి కరువులలో వెహికల్ కంట్రోల్ కాక అనేక రకాలుగా ప్రమాదాలు గురవుతున్నారు. చిన్నారులు చాలా మంది చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. నా టెన్యూర్లో నేను మీకు మాటిస్తా ఉన్నా 100% ఓఆర్ఆర్ నుంచి మెదక్ వరకు 765D అనేటువంటి రోడ్డుని 4 లైన్ల రోడ్డు విత్ డివైడర్ కంపల్సరీ చేస్తాను. మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి. ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే ఆ టర్నింగ్స్ కొన్ని తగ్గించడానికి స్థానికంగా ఉంటున్నటువంటి మీ అందరి సహకారంతో ఆ జాతీయ రహదారిని 100% విస్తరింపజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ మార్చి 31 లోపలనే ఖచ్చితంగా నర్సాపూర్ ఆసుపత్రిలో ఎక్స్ట్రా ఇప్పుడు ఉన్నటువంటి అంబులెన్స్ కాకుండా ఇంకొక అంబులెన్స్ కొత్తది కూడా మంజూరు చేసి నర్సాపూర్ ఆసుపత్రి లోపల క్షతగాత్రులు యాక్సిడెంట్ జరగాలని కోరుకోవద్దు. పొరపాటున జరిగినప్పుడు సాధ్యమైన తొందరగా వారిని హాస్పిటల్ తీసుకుపోవడానికి ఒక అంబులెన్స్ కూడా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కోసం నర్సాపూర్ ఆసుపత్రిలో ఉచితాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోతే మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారు